హాయ్ మాస్టర్స్, పరమహంస స్వాధ్యాయ ఛానల్కి స్వాగతం, సుస్వాగతం. ఈరోజు ఒక యోగి ఆత్మకథలోని 11వ అధ్యాయం గురించి తెలుసుకుందాం మాస్టర్స్. ఈ అధ్యాయం పేరు చేతిలో పైసలేని కుర్రవాళ్ళిద్దరూ బృందావనంలో. ఇక అధ్యాయంలోకి వెళ్దాం మాస్టర్స్. నాన్నగారు, నీకు వారసత్వం సంక్రమించకుండా చేస్తే సరిపోతుంది ముకుందా. జీవితాన్ని ఎంత తెలివి తక్కువగా వృధా చేసుకుంటున్నావు. పెద్దన్న తరహా హితోపదేశం ఒకటి నా చెవుల్ని ఊదరగొడుతోంది. జితేంద్రుడు నేను అప్పుడే తాజాగా రైలు దిగి మాట వరుసకి ఇలా అంటున్నానే కానీ ఒళ్ళంతా దుమ్ము కొట్టుకుపోయి ఉన్నాం. అనంతన్నయ్య ఇంటికి వచ్చాం. అతను కలకత్తా నుంచి బదిలీ అయ్యి పురాతన నగరమైన ఆగ్రాకి ఈ మధ్యే వచ్చాడు. అతను ప్రభుత్వం వారి పబ్లిక్ వర్క్స్ శాఖలో సూపర్వైజరింగ్ అకౌంటెంట్. అన్నయ్య, నేను వారసత్వం భగవంతుడి దగ్గర నుంచి కోరుతున్నానని నీకు బాగా తెలుసు. ముందు డబ్బు, ఆ తర్వాతే దేవుడు. ఏమో ఎవరికి తెలుసు, జీవితం చాలా కాలం సాగవచ్చు అన్నాడు అనంతన్నయ్య. ముందు దేవుడే ముందు, డబ్బు ఆయన బానిస. ఏమో ఎవరు చెప్పగలరు, జీవితం స్వల్పకాలంలోనే ముగిసిపోవచ్చు అన్నారు యోగానంద గారు. రకీమని నేనిచ్చిన ఎదురు జవాబు అప్పటి అవసరాన్ని బట్టి అలా వచ్చిందే కానీ జరగబోయేది ముందే మనసుకు తోచి అన్నది కాదు. పాపం అనంతన్నయ్య జీవితం నిజంగా స్వల్పకాలంలోనే ముగిసిపోయింది. ఇదంతా ఆశ్రమంలో ఉండబట్టిన తెలివి కాబోలు. అయినా నువ్వు కాశీ విడిచి వచ్చేసినట్టు కనిపిస్తోంది. అనంతుడి కళ్ళు తృప్తితో మిలమిలా మెరిశాయి. నా రెక్కలు సంసారం అనే గూటిలో భద్రంగా ముడుచుకొని ఉండేలా చెయ్యాలని అతను ఇంకా ఆశపడుతున్నాడు. కాశీలో నా మజిలీ వృధా కాలేదు. నా మనసు ఆశించినది నాకు అక్కడ దొరికింది. కానీ నీ పండితుడి వల్ల, ఆయన కొడుకు వల్ల మాత్రం కాదని నిశ్చయంగా తెలుసుకో అన్నారు యోగానందుడు. అనంతుడు వెనకటి సంగతి గుర్తు చేసుకుంటూ నాతో పాటు నవ్వాడు. తాను ఎంపిక చేసిన దివ్యదృష్టి గల కాశీ పండితుడు ఒట్టి రస్వదృష్టి గలవాడన్న సంగతి ఎప్పుడో ఒప్పుకోవలసి వచ్చింది. మరి నీ ముందాలోచనలేమిటి తిరుగుడు మారి తమ్ముడు అన్నాడు అనంతన్నయ్య. జితేంద్ర నన్ను ఆగ్రా రావడానికి ప్రోత్సహించాడు. ఇక్కడున్న తాజ్మహల్ అందాలు చూస్తాం అని చెప్పాను. ఆ తర్వాత కొత్తగా నాకు కనిపించిన గురువుగారి దగ్గరికి వెళ్తాం. ఆయనకి శ్రీరాంపూర్లో ఆశ్రమం ఉంది. అనంతుడు మాకు సుఖంగా ఉండేలా ఆతిథ్యం ఏర్పాటు చేశాడు. అతని కళ్ళు సాలోచనగా నా మీద నిలిచి ఉండడం సాయంత్రం 4 సార్లు గమనించాను. ఆ చూపు నాకు తెలుసు అనుకున్నాను. ఏదో కుట్ర పన్నడం మొదలయ్యింది. పొద్దుట మా పలహారాల సమయంలో అది బయటపడింది. అయితే నాన్నగారి ఆశతో ప్రమేయం లేకుండా నువ్వు స్వతంత్రంగా ఉండగలవన్నమాట. నిన్నటి సంభాషణ బాణాలు మళ్లీ సంధిస్తున్నప్పుడు అనంతుడి చూపులో అమాయకత ఉంది. నేను దేవుడి మీదే ఆధారపడి ఉన్న సంగతి నాకు స్పృహలో ఉంది. మాటలు తేలికే. జీవితం నిన్ను ఇంతవరకు కాపాడింది నీ కూటికి గూటికి ఆ భగవంతుడి అదృశ్య హస్తం మీద ఆధారపడవలసిన పరిస్థితే వస్తే ఎంత దురదృష్టం. త్వరలోనే నువ్వు వీధుల్లో బిచ్చమెత్తుకోవలసి వస్తుంది అన్నాడు అనంతన్నయ్య. ఎన్నడూ జరగదు. దేవుణ్ణి కాదని దారిన పోయే వాళ్ళ మీద విశ్వాసం ఉంచను. తన భక్తుడి కోసం ఆయన భిక్షాపాత్ర ఒక్కటే కాదు, 1000 వనరులు కల్పించగలరు అన్నారు యోగానందుడు. కవిత్వం వెలగబడుతున్నావే. ఒకవేళ నేను నీ డాబుసరి వేదాంతాన్ని ఈ భౌతిక ప్రపంచంలో పరీక్షకి పెడతానంటాననుకో, ఒప్పుకుంటాను. దేవుణ్ణి ఆలోచన జగత్తుకే పరిమితం చేస్తావా? సరే, చూద్దాం. నా దృక్పథాన్ని విశాలం చేయడానికో లేక ధ్రువపరచడానికో నీకు ఈవేళ అవకాశం వస్తుంది. నాటక పక్కీలో ఒక్క క్షణం ఆగి తరువాత మెల్లగా గంభీరంగా మాట్లాడాడు. ఈ పూట నిన్ను నీ తోటి విద్యార్థి జితేంద్రని దగ్గరలో ఉన్న బృందావనం అనే ఊరు పంపాలనుకుంటున్నాను. మీరు 1 రూపాయి కూడా వెంట తీసుకెళ్లకూడదు. అన్నం కానీ డబ్బు కానీ ఎవరిని అడుక్కోకూడదు. మీ ఇబ్బంది ఎవరికీ చెప్పకూడదు. తిండి తినకుండా ఉండకూడదు. బృందావనంలో చిక్కుబడిపోనూ కూడదు. ఈ పరీక్షలో ఏ ఒక్క నియమాన్ని మీరకుండా మీరు గనక ఈరోజు రాత్రి 12 గంటలలోగా ఇక్కడ నా బంగళాకి తిరిగి వస్తే నాకంటే ఆశ్చర్యపోయేవాడు ఆగ్రా మొత్తంలో మరొకడు ఉండడు. నీ సవాలుకు ఒప్పుకుంటున్నాను. నా మాటల్లో కానీ గుండెలో కానీ జంకన్నది ఏ కోశానా లేదు. భగవంతుడు అప్పటికప్పుడు చూపించే కృప తాలూకు జ్ఞాపకాలు కృతజ్ఞతాభరితంగా నా మనస్సులో మెదిలాయి. లాహిరి మహాశైల చిత్రపటానికి చేసుకున్న విన్నపంతో ప్రాణాంతకమైన కలరా జబ్బు నాకు నయమవడం, లాహోర్లో ఇంటికప్పు మీద 2 గాలిపడగలు నాకు బహుమతిగా చిక్కడం, బెరైలీలో ఉన్నప్పుడు నేను నిరుత్సాహంగా ఉన్న సమయంలో సరిగ్గా సమయానికి రక్షరేఖ దొరకడం, కాశీలో పండితుడి ఇంటి ఆవరణకు బయట ఒక సాధువు ద్వారా నిశ్చయాత్మకమైన సందేశం ఒకటి రావడం, జగన్మాత దివ్య దర్శనం, ఆవిడ ప్రియవాక్కులు, నా హైస్కూల్ డిప్లొమా సంపాదించడానికి వీలుగా చివరి క్షణంలో నాకు దారి దొరకడం,
జీవితమంతా కంటున్న కలల పొగమంచులోంచి నా గురుదేవుల మహా దర్శన భాగ్యమనే పరమోత్కృష్టమైన వరం లభించడం ఇవన్నీ గుర్తుకు వచ్చాయి. ఈ ప్రపంచపు భీకర సంగ్రామ రంగాల్లో నా వేదాంతం ఏ ఒక్క పోరాటాన్ని ఎదుర్కోజాలదని అన్నా నే ఒక్కనాటికి ఒప్పుకోను. నీ ఒప్పుదల మెచ్చుకోదగ్గది. ఇప్పుడే మిమ్మల్ని రైలుకించడానికి వస్తాను అన్నాడు అనంతుడు. జితేంద్రుడు నోరు వెళ్ళబెట్టాడు. అన్నయ్య వాడి వైపు తిరిగి ఇలా అన్నాడు, నువ్వు కూడా తోడు వెళ్ళాలి. ఇందుకు సాక్షిగాను, బహుశా తోడుగా బాధలకు గురి కావడానికిను. తరువాత ఒక అరగంటలో నాకు జితేంద్రకి ఒకవైపు ప్రయాణానికి టికెట్లు చేతికి వచ్చాయి. స్టేషన్లో ఒక మూల మమ్మల్ని తనిఖీ చేసుకోవడానికి అవకాశం ఇచ్చాం. మేమెక్కడా దాపరికంగా డబ్బు తీసుకువెళ్లడం లేదని తొందరగానే తృప్తిపడ్డాడు అనంతుడు. మా సాదా పంచెలు అవసరమైన వాటిని తప్ప మరేవీ మరుగుపరచలేదు. దేవుడి మీది విశ్వాసం, డబ్బులాంటి గంభీరమైన విషయాల మీద దాడి చేసేసరికి మా స్నేహితుడు ఆక్షేపణ తెలుపుతూ ఇలా అన్నాడు, అనంత, కాపుదల కోసం 1-2 రూపాయలు ఇయ్యి. నాకు దురదృష్టం ఎదురైతే అప్పుడు నీకు టెలిగ్రామ్ ఇయ్యగలుగుతాను. జితేంద్ర, నా నోట్లోంచి వచ్చిన మాట కటువుగా మందలింపులా ఉంది. చివరి కాపుదల కోసం నువ్వేమైనా డబ్బు తీసుకునేటట్టయితే ఈ పరీక్షకు నేను రాను. డబ్బుల గలగలలో ఏదో భరోసా ఉంటుంది. నేను కఠినంగా హెచ్చరించేసరికి జితేంద్రుడు ఇంతకు మించి ఏమీ అనలేదు. ముకుందా, నేను హృదయం లేని వాణ్ణి కాను. అనంతుడి గొంతులోకి మార్దవం చొరబడింది. అతన్ని బహుశా అంతరాత్మ మందలిస్తున్నట్టుంది. చేతిలో పైస లేని కుర్రవాళ్లనిద్దరినీ పరిచయం లేని పట్నానికి పంపుతున్నందువల్ల కావచ్చు. మతపరంగా తనకున్న సంశయశీలత వల్లనైనా కావచ్చు. అదృష్టవశాన లేదా భగవత్ కృప వల్ల నువ్వు ఈ బృందావన పరీక్షలో గనక నెగ్గితే నన్ను నీ శిష్యుడిగా స్వీకరించి ఉపదేశమిమ్మని అడుగుతాను. ఈ వాగ్దానంలో ఒక సందర్భం ఉంది. అయితే సంప్రదాయ విరుద్ధమైన ఆ సందర్భానికి తగ్గట్టుగానే ఉంది. పెద్దన్న చిన్నవాళ్లకి తలవంచడం అన్నది భారతీయ కుటుంబంలో అరుదు. చిన్నవాళ్లు తండ్రి తరువాత అంత గౌరవము విధేయత అతనికే చూపిస్తారు. కానీ నేనేమీ వ్యాఖ్యానించడానికి వ్యవధి లేదు. మా బండి బయలుదేరబోతోంది. రైలు బండి మైళ్ళకు మైళ్ళు సాగిపోతుంటే జితేంద్రుడు దిగులు ముఖం పెట్టుకుని మాటా పలుకు లేకుండా కూర్చుని ఉన్నాడు. చివరికి కదిలాడు. ముందుకు వాలి సున్నితమైన ఒకచోట బాగా నొప్పి పుట్టేలా నన్ను గిల్లాడు. భగవంతుడు మనకి తర్వాతి భోజనం ఏర్పాటు చేస్తాడన్న సూచన ఏదీ నాకు కనిపించడం లేదు. ఓయి అనుమానం మనిషి, నిబ్బరంగా ఉండు. దేవుడు మనతోటే పనిచేస్తున్నాడు. అదేదో ఆయన త్వరగా చేసేటట్టు ఏర్పాటు చేయగలవా? ముందు పరిస్థితి తలుచుకునేసరికే కరకర ఆకలి వేస్తోంది. నేను కాశీ విడిచిపెట్టి వచ్చింది తాజ్ సమాధి చూడ్డానికే కానీ నేను సమాధి కావడానికి కాదు అన్నాడు జితేంద్రుడు. ధైర్యం తెచ్చుకో జితేంద్ర. మొట్టమొదటిసారిగా మనం బృందావనంలో దైవ సంబంధమైన అద్భుతాలు చూడనక్కర్లేదు. కృష్ణ భగవానుడి పాదస్పర్శతో పవిత్రమైన ప్రదేశంలో మనం నడవబోతున్నామన్న ఆలోచనతోనే నేను గాఢమైన ఆనందంలో మునిగి ఉన్నాను. మా రైలు పెట్టె తలుపు తెరుచుకుంది. 2 మగవాళ్లు వచ్చి కూర్చున్నారు. దీని తరువాత రైలు ఆగబోయే చోటే చివరిది. అబ్బాయిలు, బృందావనంలో మీకెవరైనా స్నేహితులున్నారా? నా ఎదురుగా కూర్చున్న అపరిచిత వ్యక్తి మా విషయంలో ఆసక్తి తీసుకొని మమ్మల్ని ఆశ్చర్యపరిచారు. మీకు అనవసరం, మురటుగా నా కళ్ళు తిప్పేశాను. బహుశా మీరు ఆ చిత్తచోరుడి మోహంలో పడి ఇళ్ల నుంచి పారిపోతున్నారనుకుంటాను. నా మటుకు నేను భక్తిభావం కలవాన్నే. మీకు భోజనము మలమల మార్చే ఈ ఎండ నుండి రక్షణ కల్పించే వసతి సమకూరేలా చూడడం నా అనివార్య కర్తవ్యంగా స్వీకరిస్తాను. వద్దండి, మమ్మల్ని వదిలేయండి. మీరు చాలా దయగలవారు. కానీ మేము ఇంట్లోంచి పారిపోయి వచ్చామనుకోవడంలో మాత్రం మీరు పొరపడ్డారు. ఆ తర్వాత సంభాషణ ఏమీ జరగలేదు. బండి అడంగుకు చేరి ఆగింది. నేను జితేంద్ర ప్లాట్ఫారం మీదికి దిగేసరికి మా తోటి ప్రయాణికులు మా ఇద్దరి చేతులు పట్టుకుని ఒక గుర్రబండిని పిలిచారు. మేము ఒక పెద్ద ఆశ్రమం ముందు బండి దిగాం. ఆ ఆశ్రమం చక్కగా తీర్చిదిద్దిన ఆవరణలో పచ్చటి చెట్ల మధ్య అలరారుతోంది. మా ఉపకారులు ఇక్కడి వారికి తెలిసిన వాళ్ళేనని స్పష్టమయ్యింది. చిరునవ్వు చిందిస్తున్న కుర్రవాడొకడు ఏమీ వ్యాఖ్యానించకుండా మమ్మల్ని ఒక సావిట్లోకి తీసుకువెళ్ళాడు. కాసేపట్లో హుందాతనం ఉట్టిపడుతున్న ఒక వృద్ధురాలు వచ్చి మమ్మల్ని కలుసుకున్నారు. గౌరీమ, యువరాజులు రాలేకపోయారు. వారిలో ఒకరు ఆశ్రమ అతిథేయునితో అన్నారు. చివరి క్షణంలో వాళ్ళ కార్యక్రమాలు మారిపోయాయి. అందుకు ఎంతో విచారం వెలిబుచ్చారు. అయినా మేము వేరే 2 అతిథుల్ని తీసుకొచ్చాం. మేము రైల్లో కలుసుకోగానే వీళ్ళు కృష్ణ భగవానుడి భక్తులుగా నన్ను ఆకర్షించారు. వెళ్ళొస్తాం బాబు అంటూ మాకు పరిచితులైన 2 గుమ్మం వైపు నడిచారు. దైవానుగ్రహం ఉంటే మళ్ళీ కలుసుకుందాం. మీరిక్కడికి రావడం చాలా సంతోషం. మాతృసహజమైన రీతిలో గౌరీమాత చిరునవ్వు నవ్వారు. మీరు రావడానికి ఇంతకన్నా మంచి రోజు లేదు. ఈ రోజు ఆశ్రమం రాజపోషకులిద్దరు వస్తారని ఎదురు చూస్తూ ఉన్నాం. నా వంట మెచ్చుకునే వాళ్ళు లేకపోతే ఎంత విచారించవలసి వచ్చేది.
మధురమైన ఈ మాటలు జితేంద్ర మీద ఆశ్చర్యకరంగా పనిచేశాయి. కళ్ళనీళ్లు పెట్టేసుకున్నాడు. బృందావనంలో తనకు ఎదురవుతుందని భయపడ్డ పరిస్థితి రాజోచితమైన స్వాగతంగా మారిపోయింది. అందుచేత మానసికంగా సర్దుబాటు చేసుకోవడం కష్టమైపోయింది వాడికి. గౌరీమాత వాడి వైపు కుతూహలంగా చూశారు, కానీ ఏమీ వ్యాఖ్యానించలేదు. బహుశా ఇలాంటి కుర్రతరపు చేష్టలు ఆవిడకు తెలిసే ఉంటాయి. భోజనం వేళ అయ్యిందని కబురు అందింది. గౌరీమాత మమ్మల్ని భోజనశాలకు తీసుకువెళ్లారు. వంటకాల సువాసనలతో గుమగుమలాడుతూ ఉందక్కడ. పక్కనున్న వంటింట్లోకి అదృశ్యమయ్యారావిడ. ఈ క్షణం కోసం నేను ముందు నుంచి ఎదురు చూస్తున్నాను. జితేంద్ర ఒంటి మీద సరి అయిన చోటు ఒకటి చూసి ఒక్క గిల్లు గిల్లాను. వాడు రైల్లో నన్ను ఎంత నొప్పి పెట్టేలా గిల్లాడో నేను అంత నొప్పి పెట్టేలా గిల్లాను. ఓయి అనుమానం మనిషి, దేవుడు అన్ని ఏర్పాట్లు చేస్తాడు. అది తొందరగానే సుమా. గౌరీమాత ఒక విసనకర్రతో తిరిగి వచ్చారు. కంబళి వంటి చిత్రాసనాల మీద మేము ఆసీనులమవ్వగా ప్రాచ్య సాంప్రదాయ పద్ధతిలో ఆమె మాకు మెల్లిగా విసరడం ప్రారంభించారు. ఆశ్రమ విద్యార్థులు సుమారు 30 రకాల వంటకాలతో అటు ఇటు తిరిగారు. దీన్ని మామూలు భోజనం అనడం కంటే మృష్టాన్న భోజనం అనడం సబబు. ఈ భూమి మీద పడ్డాక నేను జితేంద్ర అంత రుచిగల వంటకాలు ఎన్నడూ రుచి చూసి ఎరగం. రాజభోజనానికి తగ్గ వంటకాలు ఇవి మాతాజీ. మీ రాజపోషకులకు ఈ విందుకు రావడం కంటే అవసరమైన పని ఏం పడిందో నేను ఊహించలేను. జీవితాంతం మనసులో నిలిచే జ్ఞాపకం ప్రసాదించారమ్మా. అనంతుడు పెట్టిన షరతు మూలంగా నోరు మూసుకొని ఉండవలసిన మేము మా ధన్యవాదాలకు 2 రకాల ప్రాముఖ్యం ఉందన్న సంగతి ఆ దయామయికి వివరించలేకపోయాం. కనీసం మా చిత్తశుద్ధి వెల్లడి అయ్యింది. ఆవిడ ఆశీస్సులతో పాటు ఆశ్రమానికి మళ్లీ రమ్మన్న ఆహ్వానం కూడా అందుకొని మేము బయటికి వచ్చాం. బయట వేడి దారుణంగా ఉంది. నేను నా స్నేహితుడు ఆశ్రమం గేటు దగ్గరున్న పెద్ద కడిమి చెట్టు నీడలో తలదాచుకున్నాం. తరువాత ఘాటుగా సంభాషణ జరిగింది. జితేంద్ర మళ్లీ అనుమానాల్లో పడ్డాడు. నువ్వు నన్ను పెద్ద చిక్కులోకి లాగావు. మధ్యాహ్న భోజనం మనకి కాకతాళీయంగా దొరికింది. కానీ ఊళ్ళో చూడదగ్గ చోట్లు ఎలా చూస్తాం? మన దగ్గర ఒక్క పైసా లేకుండా మళ్ళీ నువ్వు అనంతుడి ఇంటికి ఎలా తీసుకెళ్తావు నన్ను? ఇప్పుడు నీ కడుపు నిండింది గనుక దేవుని ఇట్టే మర్చిపోయావు. నా మాటలు కటువుగా అయితే లేవు, కానీ నింద మోపుతున్నట్టుగా ఉన్నాయి. దేవుడి దయను మనుషులు ఎంత తొందరగా మర్చిపోతారు? తన ప్రార్థనల్లో కొన్నైనా ఫలించగా చూడని మనిషి అంటూ ఉండడు. నీలాంటి పిచ్చివాడితో కలిసి రావడం ఎంత బుద్ధి తక్కువో నేను మర్చిపోను. నిబ్బరంగా ఉండు జితేంద్ర. మనకు తిండి పెట్టిన ఆ భగవంతుడే బృందావనం చూపించి ఆగ్రాకు తిరిగి పంపిస్తాడు. ముచ్చట గొలిపే ముఖ కవలికలు గల సన్నటి యువకుడు ఒకడు గబగబా నడుస్తూ మా దగ్గరికి వచ్చాడు. చెట్టు దగ్గర ఆగిపోయి నా ముందు వంగి నమస్కరించాడు. ప్రియమిత్రమా, మీరు మీ స్నేహితుడు ఈ ఊరికి కొత్త అయి ఉండాలి. మీకు ఆతిథ్యం ఇవ్వడానికి, ఊరు చూపించడానికి నాకు అనుమతి ఇవ్వండి. భారతీయుడి ముఖం పాలిపోవడం అన్నది చాలా అరుదు. కానీ జితేంద్రుడి ముఖంలో కత్తివాడుకు నెత్తుటి చుక్కలేదు. అతను చేయదలిచిన సహాయాన్ని నేను మర్యాదగా తిరస్కరించాను. మీరు నన్ను నిజంగా వెళ్ళగొట్టడం లేదు కదూ? మరే పరిస్థితిలోనూ అయితే ఆ పరిస్థితుడి వ్యాకులతకు మాకు నవ్వు వచ్చి ఉండేది. ఎందుకు కాదు? మీరు నా గురువులు. విశ్వాసాన్ని నింపుకున్న అతని కళ్ళు నా కళ్ళల్లోకి చూశాయి. మధ్యాహ్నం ధ్యానం చేసుకునే వేళ శ్రీకృష్ణ భగవానుడు నాకు దర్శనమిచ్చి సరిగా ఈ చెట్టు కిందే 2 అపరిచిత వ్యక్తుల ఆకారాల్ని నాకు చూపించాడు. వాటిలో ఒకటి మీది. గురుదేవా, నేను ధ్యాన సమయంలో తరచుగా మీ మూర్తినే చూస్తుండేవాణ్ణి. సవినయంగా నేను అందించే సేవల్ని మీరు స్వీకరిస్తే ఎంతో ఆనందిస్తాను. మీరు నన్ను కనుక్కున్నందుకు నాకు కూడా సంతోషంగానే ఉంది. దేవుడు గాని మనుషులు గాని మమ్మల్ని పరిత్యజించలేదు. నేను నా ఎదుట ఆత్రంగా చూస్తున్న వ్యక్తి ముఖంలోకి చూసి చిరునవ్వు నవ్వుతూ నిశ్చలంగా ఉన్నప్పటికీ మనసులోనే భగవంతుని దివ్య చరణాలకు మొక్కుకున్నాను. మిత్రులారా, ఒక్కసారి మీరు మా ఇంటిని పావనం చెయ్యరు? మీరు దయగలవారే, కానీ అలా చేయడానికి కుదరదు. ఇప్పటికే మేము ఆగ్రాలో మా అన్నయ్యకి అతిథులుగా ఉన్నాం. పోనీ కనీసం మీతో కలిసి బృందావనంలో తిరిగానన్న జ్ఞాపకాలన్నా నాకు మిగిలేటట్టు అనుగ్రహించండి. నేను సంతోషంగా ఒప్పుకున్నాను. ఆ యువకుడి పేరు ప్రతాప్ చటర్జీ అని చెప్పాడు. ఒక గుర్రబండిని పిలిచాడు. మేము మదనమోహన్ ఆలయము, తక్కిన కృష్ణాలయాలు దర్శించాం. మా ఆలయ సేవలు పూర్తి అయ్యేసరికి చీకటి పడింది. నేను సందేశ్ తీసుకువచ్చేదాకా ఆగండి. ప్రతాపు రైలు స్టేషన్ దగ్గర ఒక దుకాణంలోకి వెళ్ళాడు. వెనకటి కన్నా ఇప్పుడు చల్లగా జనసమ్మర్దంగా ఉన్న విశాలమైన వీధిలో నేను జితేంద్ర పచారులు చేశాం. కొంతసేపటి దాకా మా స్నేహితుడు తిరిగి రాలేదు. చివరికి బోలెడు మిఠాయిలు మాకు కానుకగా తెచ్చాడు. ఈ మాత్రం పుణ్యం చేసుకోవడానికి దయతో నన్ను అనుగ్రహించండి. కొన్ని రూపాయల కట్ట. ఆగ్రాకి అప్పుడే కొన్న 2 టికెట్లు చూపిస్తూ బతిమాలుతున్నట్టుగా చిరునవ్వు నవ్వాడు.
ప్రతాప్. వాటిని స్వీకరించడంలో నేను చూపిన భక్తి శ్రద్ధలు భగవానునిది అదృశ్య హస్తానికే చెందుతాయి. అనంతుడు ఎంత ఎగతాళి చేసినప్పటికీ దాని ఔదార్యం అవసరాన్ని ఎంతో మించిపోలేదా? స్టేషన్కు దగ్గరలో ఒక ఏకాంత ప్రదేశం చూసుకున్నాం. ప్రతాప్, మీకు క్రియాయోగం నేర్పుతాను. ఆధునిక కాలంలో అందరికన్నా గొప్ప యోగి అయిన లాహిరి మహాశయులు దిది. ఆయన యోగ విద్యే మీకు గురువు. ఒక్క అరగంటలో దీక్ష ముగిసింది. క్రియ నీకు చింతామణి అన్నాను కొత్త శిష్యుడితో. పద్ధతి సులువైందని నువ్వు గమనించే ఉంటావు. మనిషి ఆధ్యాత్మిక పరిణామాన్ని త్వరితం చేసే నేర్పు దీనికి ఉంది. దేహధారణ చేసే అహంకారం మాయ నుంచి విముక్తి పొందడానికి 10 లక్షల సంవత్సరాలు పడుతుందని భారతీయ పవిత్ర గ్రంథాలు చెబుతున్నాయి. క్రియాయోగం ద్వారా సహజమైన ఈ కాలావధి చాలా వరకు తగ్గిపోతుంది. జగదీష్ చంద్రబోసు మన కళ్ళకు కట్టించినట్టు మొక్క పెరుగుదలను మామూలు రేటుకు మించి త్వరితం చేయడానికి ఇక వీలున్నట్టు మనిషి మానసిక వికాసాన్ని కూడా శాస్త్రీయ సాధనల ద్వారా త్వరితం చేయవచ్చు. నీ సాధనలో నిష్టగా ఉండు. గురువులందరికీ గురువైన వాణ్ణి చేరుతావు నువ్వు అన్నారు యోగానందుడు. ఎంతో కాలంగా నేను వెతుకుతున్న ఈ యోగ ప్రక్రియను పొందడం నాకెంతో సంతోషంగా ఉంది అన్నాడు ప్రతాప్ సాలోచనగా. ఈ ప్రక్రియ ఇంద్రియ బంధనాల నుంచి నాకు విముక్తి కలిగించి ఉచ్చస్థితులకు తీసుకువెడుతుంది. నేడు నాకు శ్రీకృష్ణ భగవాను దర్శనం అయ్యిందంటే దాని అర్థం నాకు అతి గొప్ప మేలు కలుగుతుందనే. మేము కొంతసేపు నిశ్శబ్ద అవగాహనతో కూర్చున్నాము. ఆ తరువాత స్టేషన్లోకి వెళ్ళాం. రైలు ఎక్కుతూ ఉండగా నాకెంతో ఆనందం కలిగింది. కానీ జితేంద్రుడికి ఈరోజు కన్నీళ్ల రోజు. ప్రతాప్కు నేను ఆప్యాయంగా వీడుకోలు చెబుతుండగా నా మిత్రులిద్దరికీ మధ్య మధ్య విక్కి ఏడుపులు వచ్చాయి. ప్రయాణంలో మళ్ళీ మరోసారి జితేంద్రుడి దుఃఖంలో మునిగాడు. ఈసారి తన కోసం కాదు, తన పరిస్థితి గురించి. భగవంతుడి మీద నా విశ్వాసం గాఢత లేకుండా ఎంత పైపైన ఉంది. నా గుండె బండబారింది. ఇక ముందెప్పుడు దేవుడి రక్షణను శంకించను. అర్ధరాత్రి కావస్తోంది. చేతిలో పైస లేకుండా వెళ్లిన సిండరెల్లాలు ఇద్దరూ అనంతుడి పడగ్గదిలోకి ప్రవేశించారు. తను వేలాకొలంగా చేసిన జోస్యమే నిజమయ్యింది. అతని ముఖంలో కనిపించిన ఆశ్చర్యం చూసి తీరవలసిందే. నేను మాట్లాడకుండా బల్ల మీద రూపాయి కాగితాలు కురిపించాను. జితేంద్ర, నిజం చెప్పు. అనంతుడి గొంతులో వేలాకాలం ఉంది. ఈ కుర్రవాడు ఎక్కడా దారిదోపిడికి దిగలేదు కదా? కానీ కథ విడిపడుతున్న కొద్దీ మా అన్నయ్య శాంతపడుతూ వచ్చి తరువాత గాంభీర్యం వహించాడు. అవసరాన్ని బట్టి లబ్ధి ఉంటుందనే సూత్రము నేను అనుకున్న దానికన్నా సూక్ష్మమైన స్తరాల్లో కూడా పనిచేస్తుంది. ఇంతకు ముందెన్నడూ పొడగట్టని ఆధ్యాత్మిక ఉత్సాహంతో అన్నాడు అనంత అన్నయ్య. ప్రాపంచిక జనుల ధనాగారాల పట్ల, కూడబెట్టే ధోరణి పట్ల నీకుండే విముఖత్వం నాకిప్పుడు మొదటిసారిగా అర్థమవుతోంది. అంత అపరాత్రి వేళ కూడా అప్పటికప్పుడు తనకి క్రియాయోగ దీక్ష ఇమ్మని మా అన్నయ్య పట్టుపట్టాడు. గురు ముకుందుడు ఒకే రాత్రి ఇద్దరు ఆయాచిత శిష్యుల బాధ్యత వహించవలసి వచ్చింది. మర్నాడు పొద్దున ముందు రోజు కరువైన సామరస్యంతో పలహారాలు చేశాం. నేను జితేంద్రుడి వైపు చూసి చిరునవ్వు నవ్వాను. నీ తాజ్ సందర్శనం ఎగరగొట్టనులే. తాజ్మహల్ చూసి శ్రీరాంపూర్కు బయలుదేరుదాం. అనంతుడు వీడుకోలు చెప్పి నేను నా స్నేహితుడు ఆగ్రాకు ఘనత చేకూర్చిన తాజ్మహల్కు వచ్చి ఎదురుగా నుంచున్నాం. ఎండలో కళ్ళు మిరుమిట్లు గొలిపే తెల్లటి ఆ పాలరాతి కట్టడం సంపూర్ణ సౌష్ఠవానికి నిదర్శనంగా నిలిచింది. నల్లని తమాల వృక్షాలు, మిలమిల మెరిసే పసరిక నేల, ప్రశాంతమైన నీటి మడుగు దానికి చెక్కని దృశ్యం సమకూర్చాయి. విలువైన రాళ్లు పొదిగి లతలు చెక్కి ఉన్న భాగాలు లోపల అద్భుతంగా ఉన్నాయి. గోధుమ, ఊదా రంగుల పాలరాళ్లలోంచి సున్నితమైన పూల గుత్తులు, కాగితం చుట్టల్లాంటివి బయటికి వస్తున్నట్టుగా చెక్కడం జరిగింది. గుమ్మడం నుంచి వచ్చే దీపకాంతి షాజహాన్ చక్రవర్తి సమాధి మీద, ఆయన రాజ్యానికి హృదయానికి కూడా రాణి అయిన ముంతాజీ మహల్ సమాధి మీద ప్రసరిస్తోంది. దృశ్యాలు చూడటం ఇక చాలు. నేను నా గురువు గారి కోసం తహతహలాడుతున్నాను. కాసేపటికి నేను జితేంద్రుడు దక్షిణ దిశగా బెంగాల్ వైపు సాగే రైల్లో ప్రయాణం చేస్తున్నాం. ముకుంద, కొన్ని నెలలుగా నేను మా వాళ్ళని చూడలేదు. నా మనసు మార్చుకున్నాను. బహుశా తరువాత ఎప్పుడో నేను శ్రీరాంపూర్లో మీ గురువుగారి దర్శనం చేసుకుంటాను. కొంచెం సున్నితంగా చెప్పాలంటే ఊగిసలాట మనస్తత్వం గల నా స్నేహితుడు నన్ను కలకత్తాలో వదిలిపెట్టి వెళ్ళిపోయాడు. నేను లోకల్ ట్రైన్లో ఉత్తర దిశగా 12 మైళ్ళ దూరంలో ఉన్న శ్రీరాంపూర్కు వెళ్ళాను. కాశీలో గురువుగారిని కలిసి అప్పటికి సరిగ్గా 28 రోజులైందన్న సంగతి గ్రహించేసరికి ఆశ్చర్యం వేసింది. నువ్వు 4 వారాల్లో వస్తావు నా దగ్గరికి. ప్రశాంతంగా ఉన్న రాయ్ఘాట్ సందులో వారి ఆశ్రమం ముంగిట్లో అడుగుపెట్టాను. గుండె దడదడలాడుతోంది. భారతదేశపు జ్ఞానావతారుల సన్నిధిలో తరువాత 10 ఏళ్లలో ఎక్కువ భాగం గడపడానికి నేను మొట్టమొదటిసారిగా ఆశ్రమంలో అడుగుపెట్టాను. ఇది మాస్టర్స్ 11వ అధ్యాయం పూర్తయింది. థ్యాంక్ యూ మాస్టర్స్. Thank you very much.